లోకంలో సంగతే చెప్తున్నానండి. ఎప్పుడైనా పెళ్ళి ముందు తల్లిదండ్రులను ప్రేమించాం, అన్నదమ్ములను ప్రేమించాం, అక్క చెల్లెల్ని ప్రేమించామండి. అత్తవారింటికి వచ్చినాక అత్తమామని ప్రేమిస్తున్నాం, ఆడబిడ్డలను ప్రేమిస్తున్నాం, మద్దులను ప్రేమిస్తున్నామండి. ఆ ప్రేమ అనేది మర్చిపోకూడదండి, జీవితాంతకాలం మర్చిపోకూడదు. ఎవరు మర్చిపోయినా కూడా మనం ఆత్మవిశ్వాసం కలిగిన వాళ్ళని అస్సలు మర్చిపోకూడదండి. అమ్మని నమ్మిన వాడు ఎప్పుడు మోసపోడు. వాళ్ళని వదిలిపెట్టి మనం ఎందుకు వచ్చామండి? అత్తారింట్లో అడుగు పెట్టాం. మనం ఎంత దగ్గర చేసుకుంటున్నా కూడా వాళ్ళంత దూరం అయిపోయినప్పుడు అనిపించేసింది, చీ అనిపించేది. ఆ మనసు ఇరిగిపోయినాక అతుక్కోమన్నా అతుక్కోదండి, అతుక్కోదు. మనం కావాలనుకుని వచ్చిన వాళ్ళని మనం దగ్గర తీయాలి. కానీ మనల్ని వద్దు అనుకునే వాళ్ళని మనం ప్రేమగా పిలిచిన వాళ్ళు రానున్న వాళ్ళని కూడా మనం వాళ్ళ గురించి మనం ఆశించకూడదండి. కొడుకే మన చేతుల్లో లేరు, పాడవాళ్ళు మన చేతుల్లో ఉంటారండి. ఏందో పిచ్చి నమ్మకాలు పెట్టుకోబాకండి, ఎవరు పెట్టుకోబాకండి. పిచ్చి తల్లులు పిచ్చి ఆశలతో ఉంటారు. ఆశలన్నీ మనకి దేనికి పనికిరావు, చెప్పుకోవడానికి తప్ప దేనికి పనికిరావు. దయచేసి చూసేవాళ్ళందరూ చెప్తున్నా, ఇప్పుడన్నా జాగ్రత్త పడండి, ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్త పడండి. అదొక గుణపాఠం అండి, తల్లిదండ్రులందరికీ ఒక గుణపాఠం. అది ఎంతవరకు ఉంటామో అంతవరకే ఉండాలండి. మంది కాదు అనుకున్నప్పుడు దాని జోలికి మనం వెళ్ళకూడదండి. మంది అనుకున్నప్పుడు మనం తీసుకొని గుండ్లు కదుకోవాలండి. ఎందుకంటే అలాంటి ప్రేమలు రావు.